ఓ బాటసారి కంకి తోట చూడవా. రైతన్నలు చూడండి, ఈ 2 ఎకరాలు ఉన్నాయి చూడండి, ఇటు సైడ్ వచ్చేసి అప్సా 80 వాడింది. అక్కడ మన రైతన్న ఉన్నారు, ఆయనను అడిగే ఫీడ్బ్యాక్ అనేది డైరెక్ట్గా రైతన్నని అడిగే తెలుసుకుందాం. రైతన్న ఏం మాట్లాడతాడో వినండి. మా నీలువాయి గ్రామం, వెమ్నూరు సత్యనారాయణ. ఈ మా అల్లుడు నిఖిల్ అంటే ఆయన ఈ మందుని వాడి చూడు మామ అన్నాడు. అయితే దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనుకున్నా. ఒకసారి అడుగు మందుల 200 ml వేసిన, మళ్ళీ పురుగు మందుల 10 ml వేసి టాంకీకి ఒక 5 ml వేసుకుంటా కొట్టిన. రిజల్ట్ మాత్రం పోయిన సంవత్సరం కంటే ఒక లెవెల్ హైటు లేచింది. మొక్క అయితే అనుకూలంగా ఉండదు. ఇప్పుడు మొక్క అయితే ఇప్పుడు అనుకూలంగా ఉన్నది. ఒక కరువుగా మంచి మీడియల్గా దొడ్డే ఉన్నది. మామ ఇది ఎన్ని దఫాలు వాడిర్రు, ఎంతెంత వాడిర్రు? ఒక దఫా అడుగులు వేసిన, రెండో దఫా ఏమో పురుగు మందులు కలిపి కొట్టిన. అడుగు మందులు ఎంత వేసిర్రు? 200 ml కలిపిన ఎకరానికి. ట్యాంక్కి ఎంత వేసుకున్నారు? ట్యాంక్కి 5 ml వేసి. 5 ml ఎన్ని లీటర్ ట్యాంకు? 15 లీటర్లు. ఓకే. నార్మల్గా అప్సా 80 వాడక ముందు స్ప్రే చేసినప్పుడు ఎట్లుండే, అప్సా 80 తోటి స్ప్రే చేసినప్పుడు ఎట్లుండే? దీంతో స్ప్రే చేసినప్పుడు పురుగు అన్నది ఎంబడే కంట్రోల్ అవ్వాలి. అట్టిగా స్ప్రే చేస్తే 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసినా పోకపో వాడొకర కిడొకర కనబడాయి. ఇప్పుడు ఒకటేసారికి పోయిందా? ఇప్పుడు ఒకటేసారికి పోయి. అట్లా మీకు ఎంత లాభం కలిగింది? ఇట్లా 2-3 సార్లు స్ప్రే అయితే అమౌంట్ ఎక్కువ అయ్యేది కదా. అట్లా ఒక 10,000 రూపాయలు ఎకరానికి 2,000 రూపాయలు ఉదా ఖర్చు తప్పింది అన్నట్టు దీనివల్ల. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని దఫాలు వాడబోతున్నారు? ఇది ఒక దఫా ఆడతాం అంతే. ఒక దఫా ఇది కావాల్సినంత గ్రోత్ వచ్చిందా మరి? వచ్చింది. ఇప్పుడు దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు పోయినసారి కంటే ఈసారి కంటే? దిగుబడి 40 దగ్గర ఎకరానికి 40 క్వింటాలా? ఓకే. ఇప్పుడు మీ పక్కనున్న పొలానికి దీనికి తేడా ఏముంది? తేడా హైటులో తేడా ఉన్నది, ప్రోగిస్ దొడ్డులో తేడా ఉన్నది. వాడిన దానికి కొంచెం తేడా కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులల్లో దీనికి కాయలు వస్తే రిజల్ట్ అనేది ఎట్లా తెలుస్తుంది? ఇంకా 2 months, 1 నెల. ఇంకొక నెల టైం ఉన్నదండి. ఒక నెల టైం తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి మామ దగ్గరికి వచ్చి మంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అప్పుడు కాయలు వస్తాయి కదా, అప్పుడు మీకు లైవ్గా చూపిస్తా. నెల వరకు ఆల్రెడీ జల్లి తీసుకెళ్తుంది. మీ అందరికీ ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. నేను ఏమన్నా ఇంతకుముందు సమానంగా ఉందని చెప్పిన కదా, ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి హైట్ తక్కువ ఉన్నది. మీకు డౌట్ రావచ్చు, మరి ఎట్లా సమానంగా ఉన్నామని చెప్పినామని చెప్పి. ఇప్పుడు చూడండి, ఎస్పెషల్లీ మొక్కజొన్నకి ఈ మొదలు ఉంటుంది కదా, మొదల దగ్గర నీటి పారకం అనేది ఎక్కువ ఉంటుంది. నీటి పారకం ఉన్న దగ్గర ఏమవుతుంది, ఈ అడుగు మందు అనేది కొంచెం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, లోపలికి వెళ్ళిన కొద్దీ నీరు ఇంకిపోతూ ఉంటుంది. గమనించిర్రా? ఇప్పుడు ఒక్క వరుసలో చిన్నగా ఉన్నది, రెండో వరుస నుండి చూడర్రి ఎంత హైట్ ఉన్నది, మొత్తం సమానంగా కనిపిస్తుంది మీకు ఒక వరుసనే. అంటే నీటి పారకం అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఫ్లోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మందు అనేది కొట్టుకపోతుంది అన్నమాట. సో అట్లా ఇది గ్రోత్ రాదు. ఒకవేళ కొట్టుకపోకపోయినా, నీళ్ళు ఎక్కువ ఇంకకపోయినా ఇది కూడా సరి సమానంగా వస్తుంది అన్నమాట. అది ఇక్కడ పాయింట్. రైతన్నలు ఒక్కసారి చూడండి, అప్సా 80 అడుగు మందులో చల్లిన తర్వాత భూమి అనేది ఎట్లా మారిందో ఒకసారి మా మామే చెప్తాడు, వినండి. మామ ఒకసారి. అలా భూమి మొత్తం గుల్లపరిచింది. మెత్తడితనం అన్నది పోకుండా ఆపింది. 7% దగ్గర పదన వారం అవుతుంది. ఇప్పుడు బట్టి 15 రోజులు అవుతుంది. పదన పోయి టైపులో ఆగింది. జున్ను అయింది అన్నట్టు మట్టి. రైతన్నలు గమనించిండ్రా? వారం రోజులు అయినా కూడా పదును ఇట్లనే ఉన్నది. అంటే దీని అప్సా 80కి ఇంకో స్పెషాలిటీ ఏమున్నదంటే, ఆల్మోస్ట్ 10 నుంచి 15 రోజులు నీరు అనేది లేకున్నా కూడా లోపల తేమ శాతాన్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అప్సా 80కి ఉండే ఒక అద్భుతమైన గుణం ఇది. ఒక 10 నుంచి 15 రోజులు నీటి ఎద్దడిని కూడా తట్టుకునే కెపాసిటీ ఉన్నది దీనికి. ఇప్పుడు చూసుకోండి, రైతన్ననే చెప్తున్నాడు స్వయంగా. చూడండి ఒకసారి భూమిని చూపిస్తున్నా.